ఈ ఆర్డర్ చేసిన మేడము 12:30కి జొమాటోలో ఆర్డర్ పెట్టారనమాట చికెన్ గీ రోస్ట్. కానీ నేను ఏది స్టాక్ పెట్టుకోను కదా, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాను. సో నేను ఆ మేడంకి కాల్ చేసి, మేడం మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి నాకు 1 అవర్ టైం ఇవ్వండి, నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాను అన్నాను. ఈ మేడం సరే అన్నారు. సో అప్పటికప్పుడు వెళ్ళి ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను, చికెన్ గీ రోస్ట్. ఈ రెసిపీ అనేది మన క్లౌడ్ కిచెన్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు రాలేదు. నాకు ఎక్కువ కోకోనట్ మిల్క్, చికెన్ పులావ్ ఇవే ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. ఎవరైనా సరే జొమాటో, స్విగ్గీ ఆర్డర్ పెట్టడం కన్నా డైరెక్ట్గా మెసేజ్ చేయండి. 1 డే ఆర్ 2-3 అవర్స్ ముందైనా మీరు అనుకున్న టైంకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాను. ఈ జొమాటో, స్విగ్గీలో ఏంటంటే ఏ డిష్కైనా 20 మినిట్స్కి మించి ఇవ్వడు ప్రిపరేషన్ టైము. చెప్పండి, 20 మినిట్స్లో ఎవరైనా ఇంత ప్రిపేర్ చేయగలుగుతారా? ఫ్రెష్గా మసాలా పేస్ట్ చేసుకొని ఫ్రెష్గా చికెన్ తెచ్చి హోటల్స్లో అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అన్నీ స్టాక్ పెట్టుకుంటారు. సో ఆర్డర్ రాగానే వెంటనే హీట్ చేసి ఇచ్చేస్తారు. వాళ్ళైనా మినిమం 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో టైం తీసుకుంటారు కదా. కానీ క్లౌడ్ కిచెన్ అంటే అలా కాదు, ఏదైనా ఫ్రెష్గా చేసి ఇవ్వడమే క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్. చాలామంది క్లౌడ్ కిచెన్లో కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఏం ఆర్డర్స్ రాకపోతే అంత ఫుడ్ వేస్ట్ కదా. నాకు అలా ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు. నిన్న ఈవినింగ్ 5:30కి ఒక ఆయన అలానే చిట్టుముత్యాల కోడి పులావ్ ఆర్డర్ చేశారు. కానీ నా దగ్గర టైంకి చిట్టుముత్యాల రైస్ లేదు. సో టైం కావాలి అంటే ఆ సార్కి ఇమీడియట్గా కావాలి అన్నారు. సో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను. నేనైతే అస్సలు స్టాక్ పెట్టనండి. ఎవరైనా ఫ్రెష్గా ఫుడ్ తినాలి అనుకుంటే వాట్సాప్ చేయండి 1 డే బిఫోర్ ఆర్ 2-3 అవర్స్ బిఫోర్ అయినా. సో మీరు అనుకున్న టైంకి ఇస్తాను ఫ్రెష్గా. మేము ఎలా ఇంట్లో ఫ్రెష్గా టేస్టీగా చేస్తానో మీకు కూడా అలానే ఫుడ్ పంపిస్తాను.